2 గిన్నెలు అనమాట. ఒక గిన్నెడు అయిపోయింది, ఇంకో గిన్నెడు ఇది కొట్టాలన్నమాట. వేరే జాడతో పెట్టి కొడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది రోజుకి మేము లీటరు పోయించుకుంటాం అనమాట. 20 రోజులకి మాకు ఏంటి 30 కిలో నెయ్యి వస్తుంది అనమాట. కొడతాం అనమాట ఫ్రెండ్స్ మేము. ఇది నేను నెయ్యి మిక్సీలో పెట్టి కొడతాకనమాట, నెయ్యి కాస్తాకి. ఫ్రెండ్స్ ఇందుట్లో వేసాను అనమాట నేను వెన్నపూస అనేది. అంటే ఓన్లీ మా పాల మీద వచ్చే మేగడే అనమాట. నేను వేసేది ప్రతి దాంట్లో కూడా మా ఓన్గా చేసుకున్నది అనమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి అనేది ఏంటంటే ఫ్రెండ్స్ డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెడతామన్నమాట ఫ్రెండ్స్ మేము. లేదంటే మామూలుగా అయినా ముందుగా పెట్టేసుకుంటే ఈ కూలింగ్ వాటర్ పోసి ఇందులో ఇది మిక్సీ పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఎంత ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి అంత తొందరగా మనకి ఇది అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది పెట్టి ఇది ఈ విధంగా మిక్సీ పెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పెట్టా కదా, ఇది ఇలా రాకూడదు అనమాట ఫ్రెండ్స్. అది మనకి ఏంటంటే మళ్ళీ మనం వాటర్ అంత కూలింగ్ వాటర్ పోస్తే అంత మనకి అది వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మేగడ అనేది. ఫ్రెండ్స్ ఇది మిక్సీ పెడుతున్నాను అన్నమాట. అది ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఇలా వస్తుంది అనమాట. దీని యొక్క ప్రొసీజర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా తీసేసి ఇదేంటంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇది ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఇది ఏంటంటే ఇలా ఇరిగిపోయినట్టు వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు ఇది ఏంటంటే దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వెన్నపూస. దీన్ని ఇప్పుడు మనం కాసేసుకోవాలి. నేను మిక్సీ పెట్టారనమాట ఫ్రెండ్స్. చూడండి అమ్మ తీసి ఇందులో వేస్తున్నారు. ఇది ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ మాత్రం ఎక్కువ పోసుకోవాలి. ఇది ఈ వాటర్ కనుక తగ్గిపోతే క్వాలిటీ మళ్ళీ పోసుకోవాలన్నమాట. అది ఓన్లీ కూలింగ్ ఏనమాట ఫ్రెండ్స్. ఇది కూలింగ్ వాటర్తోనే చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇది మధ్యలో ఇలా కనిపించాలన్నమాట. అది రెడీ అయిపోవాలంటే మనకి ఏంటంటే వెన్నపూస ఇట్లా రావాలన్నమాట. కానీ 6 మినిట్ అంటే 6 నిమిషాలైనా ఎన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అన్నమాట. ముద్ద రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది 6 మినిట్ అలా పడుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది కూలింగ్ వాటర్ ముందుగానే మనం రెడీ పెట్టుకోవాలన్నమాట. ఒక బాటిల్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకుని ఈ నెయ్యి చేసేటానికి వెనపూస కొట్టుకోవటానికి అనమాట. అది మిక్సీలో అయితేనే అలా రావాలి. పొయ్యి మీద పెట్టాము, ఇట్లా పొంగుతుంది అనమాట. ఇంకా ఇప్పుడే కాగుతుంది అనమాట, కరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ వెన్నపూస అనేది. చూడండి ఫ్రెండ్స్ మెంతులు వేసుకోవాలన్నమాట. ఇది ఎట్లా ఏంటంటే కుక్ అవుతూ ఉంటుంది, మరుగుతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. కలర్ చేంజ్ అయితే అప్పుడు అయ్యే ముందు ఏంటంటే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇందులో స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ మెంతులను కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఈ రెండు కంపల్సరీ అనమాట. కలర్ చేంజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందుట్లో వేసేస్తాం అనమాట. అంటే లేత రంగులో ఉంది. ఇది కడిగేసి ఇలా పెట్టించాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా లేతగా కాగిందనమాట. ఇదంతా కూడా మెంతులను మెయిన్ కరివేపాకు కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యికి మెయిన్.
ఇది ఈ విధంగా నూనె తేలుతుంది కదా ఫ్రెండ్స్, ఇది అయిపోతుంది అనమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇదిగో అయిపోయిందనమాట ఫ్రెండ్స్, కాగిపోయిందనమాట. ఇది కట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముదురు రంగు వచ్చేస్తుంది చూడండి. నెయ్యి అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. ఇది ఇంట్లో తయారు చేసుకునే విధానం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కరుగుతుంది చూసారా? ఇది నెయ్యి హీట్ అయ్యి కరుగుతుంది అనమాట. ఇది రాత్రి కాసాను కదా నెయ్యి, గడ్డగట్టేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేచి దీన్ని హీట్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెట్టేస్తాం, ఆన్ చేస్తా. చూసారా? ఇది నెయ్యి హీట్ అయ్యి కరుగుతుంది అనమాట. ఎలా ఉన్నారు? బాగున్నారా? నెయ్యి కాగుతుంది అనమాట ఫ్రెండ్స్. పొయ్యి మీద కంప్లీట్గా అయిపోవచ్చింది. దీంట్లో ఏంటంటే మనం కరివేపాకును మెంతులు వేసామన్నమాట. మిక్సీలో పెట్టి కొట్టేసామన్నమాట. కూలింగ్ వాటర్ పెట్టేసి ట్రిప్కి మిక్సీలో మనం మిక్సీ పట్టినప్పుడల్లా కూడా గ్లాసున్నర కూలింగ్ వాటర్ను ఈ వెన్న అనేది వేసుకోవాలన్నమాట. మేగడ అనేది వేసుకుని ఈ విధంగా కొట్టుకోవాలి. 20 రోజులకు ఒకసారి చొప్పున మేము వెన్న చేస్తాం అన్నమాట. నెయ్యి అనేది తీసి కాస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే కేజీ పైన తీస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది 20 రోజులకి కాసి దగ్గర మా ఇంట్లో చాలా నెయ్యి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇలా క్యానుల్లో పెట్టి అట్టి పెడతాం అనమాట మేము నెయ్యి. ఇది కేజీ ఎక్కువది అనమాట క్యాను, ఒక్కొక్క క్యాను.